ప్రభు అయిన యేసునామం పేరట మరి యొక్క పర్యాయం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వందనాలు. మనమందరూ కూడా లెంట్ డేస్లో మనం ప్రవేశపెట్టి ఉన్నాడు దేవుడు. గడిచిన లెంట్ సీజన్ చూసిన వారు ఎంతో మంది ఈ యొక్క లెంట్ శ్రమల దినాలలో లేకపోయి ఉండొచ్చు. అయితే దేవుడు మనకు మహాకృపను బట్టి ఈ యొక్క సమయాన్ని ఇచ్చున్నాడు గనుక దాన్ని మనం శిల్వ ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మరేమో ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నది దేవుని యొక్క పాదంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు ఆమె ఎంతగానో ఆశపడింది అనమాట. మనం కూడా శిల్వ ధ్యానం చేయాల. ఒకసారి బ్రదర్ దినకరన్ గారు ఏం చెప్పారంటే, ప్రతిరోజు కూడా యెషయా 53 మనము చదవాల. ఆయన ఏ రీతిగా మన కోసం శ్రమలు పొందినారు. ఆ సిలువ శ్రమలను మనం ధ్యానం చేసినప్పుడు మన యొక్క పాపాలన్నీ కూడా మనము జ్ఞాపకం తీసుకొని వచ్చి కన్నీళ్లతో ఆయన పాదమును తడపలేక ఉండలేము అని ఆయన దర్శనాన్ని ఆయన చెప్పినట్టు చూస్తాం. కాబట్టి ఈ దినం మనము చూడాల. అంటే ఈ యొక్క సిలువ క్రూసిఫిక్షన్ అనేది దేవుడు ఎప్పుడో నిర్ణయం చేసినాడు. ఆది మానవుడు పాపం చేసిన వెంటనే ఆయన అక్కడనే ఏదైనా తోటంలోనే ఆయన పాపం చేసిన వెంటనే అక్కడనే దేవుడు నిర్ణయం చేశాడు, నేను ఈ లోకానికి రావాలా, సిలువ శ్రమలు పొందాలా, సిలువ మ్రాన్లో నేను ఎక్కాలా. చూడండి జెనసిస్ 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదవు అని చెప్పాను. ఈ మాట చెప్తున్నాడు దేవుడు. వాళ్ళ ముగ్గురిని శపించినాడు అన్నమాట. ఆదామును అవ్వను సర్పమును శపించినప్పుడు దేవుడు ఈ మాట పలుకుతున్నాడు, నీకును స్త్రీకిని స్త్రీ సంతానమునకును ఆమె సంతానకు వైరం కలుగజేస్తాను. అంటే ఇదే అక్కడ ఆ యొక్క సిలువ మ్రాన్ మీద జరిగిందనమాట. ఆ సిలువ మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ మనం గొప్ప కార్యం చూడగలుగుతాము. చూడండి అక్కడ యేసయ్య ఆ యొక్క సాతాను యొక్క తలను చిదగొట్టినట్లు వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పటికి కూడా ఆ యొక్క తోకతో సాతాను ఆడించుకుంటా అనేక మందిను తన యొక్క రాజ్యంలో చేర్చుకోవాలన్నది ఎంతో ఆశతో తిరుగుతున్నది, గర్జించి సింహము లేదా తిరుగుచున్నదని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క సన్నివేశం రోమా 16:20 కూడా మనం చూస్తే, గాడ్ ఆఫ్ పీస్ విల్ క్రష్ సాటన్ అండర్ యువర్ ఫీట్. సమాధాన కర్తే దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా సిదగ త్రొక్కుచును అని వాక్యం సెలవిస్తుంది. మన కాళ్ళ కింద సాతాను దేవుడు చిదగ కొడతాడు అనమాట. ఎప్పుడు మనం విశ్వాసంతో డాలును పట్టుకొని ఆ యొక్క నీతి కిరీటాన్ని సత్యమును మనం నడుముకు కట్టుకొని మైమరు తొడుక్కొని నీతి వస్త్రం అన్ని ధరించుకొని సాతాన్ని ఎదురు తిరిగి నిలబడినప్పుడు సాతాన్ని మనం జయించేవారుగా అవుతాము. మన కాళ్ళ కింద సాతాన్ని తొక్కేవారుగా అవుతాం. అటువంటి బలము మనం అడగాల. ప్రార్థన పూర్వంగా ఈ శ్రమ దినాల్లో మనము అడగాల. ఎందుకంటే మనం అనుకుంటాం ఎవరో పరిచయులు సదికేయులు వాళ్ళకున్న కుట్ట పన్ని యేసయ్యను వేసేసిన. అలా కాదు, యేసయ్య లోకానికి వచ్చాడు ఎందుకంటే కేవలం బలి అవటం కోసమే. ఇది మొట్టమొదటి ఒక మనకు ఎగ్జాంపుల్, ఒక ఛాయగా ఉంటున్నది అనమాట. రెండవగా మనం చూస్తే ఆ యొక్క ట్రీ ఆఫ్ లైఫ్, పాపం చేసినప్పుడు మంచి చెడు ఆ యొక్క తెలిసిన ఒక చెట్టు యొక్క ఫలంను వాళ్ళు పోయి చేయి చాపి పట్టుకొని దాన్ని తీసి వాళ్ళు ఇద్దరు తినేసినారనమాట, అవ్వను ఆదమును. అయితే యేసయ్య నీకోసరం నాకోసరం రెండు చేతులు చాపి ఆ సిలువ మ్రాన్ పైన ఆ ట్రీ పైన ఆయన ఉంటున్నాడు. ఎందుకంటే నిత్య జీవం. ఎప్పుడైతే మంచి చెడు ఎరుగు చెట్టును తినేటప్పుడు మరణం కోరి తెచ్చుకున్నాడు, మానవ జాతి మరణాన్ని కోరి తెచ్చుకున్నాడు. దర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. ఎవరైనా పుట్టిన వాడైతే లోకంలో వాడు చనిపోయేది ఖాయం. అట్లయితే యేసయ్య మన కోసం సిలువ మ్రాన్ పైన ఆయన వచ్చాడనమాట. ఎందుకంటే ఆ నిత్య జీవానికి మార్గం. చూడండి అందుకే ఏం చేశాడంటే ఖడ్గ జ్వాలలను నిలబెడుతున్నాడు. జీవవృక్ష ఫలాన్ని తిని ఈ స్థితిలో జీవవృక్ష ఫలాన్ని తిని ఎక్కడ మానవుడు ఎల్లప్పుడూ జీవిస్తాడో, దేవుని యొక్క సహవాసం లేకుండా జీవిస్తాడో అని అనుకొని ఆయన ఏం చేశాడంటే ఖడ్గ జ్వాలలను ఆ స్థలంలో నిలబెట్టినట్లు మనం చూస్తాం. ఎంత ప్రేమ గల దేవుడు. ఆయన రెండు చేతులను చాపి మనల్ని పిలుస్తున్నాడు. ఈ యొక్క చెట్టు దగ్గరికి రండి. ఏదైనా తోటంలో ఉండే చెట్టు దగ్గర కాదు, కానీ ఈ యొక్క గెత్సెమనే తోటలో ఉన్న ఈ యొక్క చెట్టు, గొల్గొతా కొండపైన ఉండే యొక్క సిలువ, ఈ యొక్క చెట్టు మీదకి మీరు వచ్చినప్పుడు నీకు నిత్య జీవం లభిస్తుందని దేవుడు మనకు సూటిగా చెప్తున్నాడు. ఎంతో మంది నాశనానికి గురి అయ్యి లోకంలో దారి తప్పి వెళ్ళిపోచుండగా అటువంటి వారిని సిలువ దగ్గర మనం నడిపించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంటున్నది. రెండవదిగా మనం చూస్తే నోవపు ఓడ మనం చూస్తే ఒక 8 మంది మాత్రమే అక్కడ వాళ్ళు వెళ్ళినారు. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే
అంటే సిద్ధిచారం రానుతో తీసుకొని నువ్వు ఒక ఓడను సిద్ధపరచు. జెనసిస్ 6:14 చూస్తే సిద్ధిసారకం రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోబట్లను వెలుపట్లోను దానికి కీలు పూయవలను. ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు నీకోసరం నా కోసరం యేసయ్య ఒక ఓడగా, ఆ యొక్క సిలువ ఒక ఓడగా తయారైందనమాట. ఆ యొక్క మ్రాన్ ఒక ఓడగా తయారైంది. అందులో యేసయ్య మనల్ని పిలుస్తున్నారు. చూడండి, ఆ ఓడకు కీలు పూయబడింది అనమాట. నోవా ఓడలో నీళ్లు లోపలికి రాకున్నట్లు కీలు పూయబడింది. అయితే యేసయ్య ఆ యొక్క సిలువ మీద సంపూర్ణంగా రక్తంతో నింపబడి ఉందన్నమాట. ఎవరైతే విశ్వాసంతో ఆ యొక్క సిలువ వైపు చూస్తామో మనము రక్షింపబడతాం. నోవా ఓడలో విశ్వాసంతో లోపలికి వచ్చిన వాళ్ళు రక్షింపబడ్డారు. ఆ 8 మంది మాత్రమే విశ్వసించారు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా విశ్వసించలేదు. అయితే యేసే వైపు ఈ దినము అందరికీ ఆ ఇన్విటేషన్ ఇవ్వబడుతుంది అనమాట. ఈ ఓడలో ఎక్కండి. నోవపు ఓడకు ఒకే ఒక తలుపు ఉండిందనమాట. ఆ తలుపును కూడా యెహోవా దేవుడు తన సొంత చేతిలో ఆయన మూసివేసినట్లు చూస్తాం. ఇక్కడ కూడా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని దేవుడు సెలవిస్తున్నాడు. ఐఎమ్ ద డోర్ అంటున్నాడు అనమాట. నేనే మార్గం అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ ఓడలో మనము ప్రవేశించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ ఓడ ఒకవేళ నీళ్ళలో తప్పించుకునే దానికే మాత్రం ఉండింది, కానీ ఈ యొక్క ఓడను మనం నమ్ముకొని వచ్చినప్పుడు నిత్య జీవం మన జీవితంలో లభిస్తుందని దేవుడు ఎంతో చక్కగా 2వ సన్నివేశాన్ని మనకు మాదిరిగా ఉంచాడు. ఇంకా 3వ చూస్తే ఆ యొక్క జెనసిస్ 22:6 నుంచి కొన్ని కార్యాలు చూస్తే దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. చూడండి, అక్కడ మనం చూస్తే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని అక్కడ దేవుడు కోరుకుంటున్నాడు, యెహోవా దేవుడు. కాబట్టి నీ ఏకైక కుమార్ని నాకు దహన బలిగా అర్పించని మోరియా కొండలో అర్పించమని అడుగుచున్నాడు. అయితే ఆయన వెళ్తున్నాడు. ఎలా వెళ్ళుచున్నాడు? దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి ఆయన నడిపించుకుంటా పోతున్నాడు. ఈయన కత్తిని అగ్గిని పట్టుకొని పోతున్నాడు. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే యోహాను 19:17 వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన సిలువను మోసుకొని కబాల స్థలం అనే చోటికి వెళ్ళాను. చూడండి, తన యొక్క సొంత సిలువను యేసయ్య మోసాడు అనమాట. అది భారభరితమైన ఒక సిలువ. అటువంటి సిలువను ఆయన మోసుకొని వెళ్ళాడని వాక్యం సెలవిస్తుంది. ఇదంతా కూడా దృష్టాంతంగా మనకు ఆదికాండం నుంచి దేవుడు మనకు చూపిస్తా వస్తాడు. ఇటువంటి ఒక యజ్ఞం జరగబోతుంది. ఒకానప్పుడు ఆ యొక్క గొల్గొతా కొండలో బలిపశుగా యేసయ్య అక్కడ బలింపబడతాడనేది ఆయన సూటిగా తెలుపుతూ వస్తున్నాడు అనమాట. ప్రవర్తల ద్వారాను, రాజుల ద్వారాను, యాజకుల ద్వారాను, న్యాయాధిపతుల ద్వారాను అనేక మందితో దేవుడు తన కార్యాన్ని బయలుపరిచాడు. ఇక్కడ చూడండి, జెనసిస్ 22:7-8 వారు ఇద్దరు అక్కడ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెను పిల్లను సూచుకొనుమని చెప్పాను. అలాగూ వారు కూడి వెళ్ళితే దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠము కట్టి కట్టలు చెక్కపేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాముకు అని అతనిని పిలిచెను. అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద నీ చేయి వేయకము, అతనిని నేమీ చేయకు, నీ ఒకడే ఒక కుమార్ని నీ నా కొరకై వెనుక తీయక నీవు దేవునికి భయపడువాడనని ఇందువల్ల నాకు కనపడుచున్నది అని అక్కడ దూత పలుకుతున్నాడు అనమాట. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా అక్కడ పొదలలో కొమ్ములతో కొని ఉన్న ఒక పొట్టేలు ఆయనకు కనబడింది అనమాట. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా అది పెట్టి దహన బలిగా అర్పించెను. ఈ వాక్యంలో మనం చూస్తే 2 కార్యాలు. ఒకటి, ఆయన తన సొంత కుమారుని మీద కట్టెలు పెట్టినట్లు యోహాను సువార్తలో కూడా మనం రాయబడింది. యేసయ్య తన సిలువను తానే మోసుకొని వెళ్ళినాడని మనం చూస్తాం. అలాగనే కూడా కాకుండా ఈ యొక్క ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఆ యొక్క గొర్రెపిల్ల యేసు స్వామికి సాదృశ్యం. అక్కడ మనం చూస్తే
యేసయ్య తల మీద ముళ్ళ కిరీటం చేయబడి పెట్టబడింది అనమాట. బగు భయంకరమైన ముళ్ళ కిరీటం. కాబట్టి థార్న్స్ ఆఫ్ క్రౌన్స్ అన్నమాట ఆయనకు పెట్టబడింది. అందుకే యోహాను సెలవిస్తున్నాడు 1:29, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సెలవిస్తున్నాడు. చూడండి, యోహాను పలుకుతున్నాడు. పాత నిబంధనలో ఏదైతే సాదృశ్యంగా సబ్స్టిట్యూట్ గా గొర్రెపిల్ల ఇసాకు బదులు ఇవ్వబడిందో, ఈ దినం నీ కొరకై నా కొరకై మనం ఉండవలసిన స్థానంలో యేసయ్య మన కోసం సబ్స్టిట్యూట్ గా ఆయన నిలబడినాడు అనమాట. అందుకే ముందునే ఆ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను సెలవిస్తున్నాడు. మరి ఆయన ఏమంటున్నాడంటే, లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఇంకా మూడవి మనం చూస్తే ఇది రెండవ యొక్క మోడల్ లేకుంటే ఛాయ, ఆయనకు క్రూసిఫిక్షన్ కు సాదృశ్యంగా ఉంటున్నది. మూడవదిగా మనం చూస్తే నిర్గమాకాండం 12:5-7 చూస్తే, ఆ గొర్రె పిల్లను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వలెను, గొర్రెపిల్ల నుండి మేకల నుండి అయినను దానిని తీసుకొని వచ్చి ఈ నెల 14వ దినమున వరకు మీరు దానిని ఉంచుకొన వలెను. తరువాత ఇజ్రాయేలీల సమాజంలో వారందరూ కూడా తమ తమ పూటలో సాయంకాలం మందు దాన్ని సంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిను ఇళ్ళ ద్వారబంధుల 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను సల్లి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును తిని వాళ్ళందరూ కూడా రొట్టెలను తినవలను, పొంగని రొట్టెలను తినవలను. చూడండి, ఆయన చెప్తున్నాడు ప్రతి ఒక్క కుటుంబానికి తగినట్లు ఒక్కొక్క గొర్రె పిల్లను తీసుకోండి, దాంట్లో ఏమాత్రం ఫాల్ట్ ఉండకూడదు అనమాట. పరిశుద్ధమైన ఒక గొర్రె పిల్ల కానీ ఒక మేకపిల్ల కానీ 1 ఏడాది అంటే 1 సంవత్సరము వయసు గల దాన్ని తీసుకోండి అంటున్నాడు. అది దేవునికి అర్పించాల. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కటి. చూడండి, ప్రతి ఇంటిలో కూడా రక్షణ రావాలని యేసయ్య బలి అయినది సాదృశ్యం. ఆ రాత్రి అంటే ఆ రక్తాన్ని మీరు తీసుకోవాలా, ఆ యొక్క మాంసమును కాల్చుకొని ఎంతో మీరు ఆత్రంతో దాన్ని తినాలా. ఒక కుటుంబంకు సరిపోలేదంటే ఇతరుని కూడా చేర్చుకోవచ్చు. అయితే పులియని రొట్టెలను కూడా మనం తీసుకొని వేగంగా వెళ్ళాలి. ఎందుకంటే 430 సంవత్సరము వాళ్ళు బానిసలుగా ఆ యొక్క ఇజ్రాయెల్ ఐగిప్తులో ఉన్నారనమాట. అది మహాపర్వత దినం. ఆ దినం వాళ్ళు బయలుదేరి బయటికి రావాలా. యెహోవా దేవుడు 9 బాధలను పెట్టి వాళ్ళని వాదించారు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినమైంది కనుక తొలి చూలును ఆయన హతం చేసే రాత్రి అనమాట. సంగారపు దూత రాత్రికి వస్తాడు. ఏ ఇంటి మీద అయితే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం కనబడలేదు, సంగారపు దూత వాళ్ళని తొలి పిల్లను నాశనం చేస్తాడు. కాబట్టి మీరు భద్రంగా మీ వాకులు కమ్మిలో పై కమ్మిలోను కూడా ఆ రక్తాన్ని చల్లి దాన్ని పూయండి అని సెలవిచ్చాడు. అక్కడ చూడండి, ఆ రాత్రి నేను ఐగిప్తు దేశమందు సంచరించి ఐగిప్తు దేశమందలి మనుషుల్లోనూ గాని జంతువుల్లోనూ గాని తొలి సంతతి అంతయు అతం చేసి ఐగిప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేనే యెహోవాను. ఎంత భయంకరమైన మాట చూడండి. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగిప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటట్టుకు తెగులు మీ మీదికి రాదు అంటున్నాడు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినము, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను. ఎవ్రీ ఇయర్ ద ఇజ్రాయెలైట్స్ ఆర్ సెలబ్రేటింగ్. ఎందుకంటే ఇట్స్ ఒక పర్వత దినం అనమాట. అందరు కూడా దాటి వెళ్ళారు. వాళ్ళ బిడ్డల్లో కానీ జంతువుల్లో కానీ ఎవ్వరు కూడా మరణించలే. అయితే యేసయ్యను వద్దు అని అనుకునే వాళ్ళ యొక్క విషయం ఏమిటి? ఈ దినం ఈ వాక్యం నీకు తీసుకొని రాబడుతుంది. మన నొసంలో ఆ రక్తం ఉండాలి, మన హృదయంలో అది పూయబడాలా, మన ఇళ్ళ వాక్కుల మీద అది పూయబడాలా. ఆ యొక్క రాగబు వేష తన ఇంటి అందటినీ ఎర్రదారంతో కప్పింది అనమాట. అయితే మనము ఈ దినం విలువైన రక్తం సిలువలో కార్చారు. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ వాక్య ధ్యానం చేస్తున్నాం. మనలో ఏమాత్రం స్పందన లేదు. దేవుడు కోరుకుంటున్నాడు మనలో స్పందన, పరివర్తన రావాలా. విలువైన యేసు రక్తాన్ని నీ వాకుల మీద నేను పూసి ఉన్నామా ఈ యొక్క సిలువ ధ్యానం చేసినప్పుడు? లేకపోతే ఆ దినం సంహారపు దూత ఎలాగా తొలిచూలను అందరినీ కూడా హతం చేసినాడు, మనల్ని కూడా హతం చేస్తాడు. ఆ కార్యం మన ఇళ్లలో జరగక ముందే మీరు ముందుకు రాండి దేవుడు సెలవిస్తున్నాడు. యూ హ్యావ్ టు ప్లీడ్ ఫర్ ద పీపుల్ హు హావ్ నాట్ సేవ్డ్. అబ్రహాము గోజామడినట్లు మనం గోజాడాలా. హెబ్రీ పత్రిక 9:12 మేకల యొక్కయు గోడల యొక్కయు లేకుంటే దూడ యొక్క రక్తము కాక తన స్వరక్తమును ఒకేసారి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము బలిపీఠమును వారి మీద ఆవు దూడ పూసి చల్లుచుండగా శరీర శుద్ధి ఎలాగ కలుగుచున్నదో
నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ కాపాడును గాక, శుద్ధి చేయును గాక అంటున్నాడు. చూడండి, ఆ ఆవుదు కానీ, ఆ యొక్క కోడేలు రక్తం కానీ, మేక యొక్క రక్తం కానీ మీ మనస్సాక్షిని మీ మీద ఎప్పుడైతే చల్లినప్పుడు మీ యొక్క శరీరాన్ని శుద్ధి కలుగ చేస్తుంది అన్నాడు. అయితే అటు తర్వాత అదొక మోడల్, అదొక మాదిరిగా పాత నిబంధనలు ఉంచారు. అయితే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏకైక శరీరం దాల్చి పరిశుద్ధుడైన యేసు పరలోకాన్ని విడిచి భూమికి వచ్చాడు. నిత్యుడగా ఆత్మ ద్వారా, చూడండి, నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా ఆయన అర్పించుకున్నాడు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. నాలో పాపం ఉన్నారని ఎవరైనా మీరు చెప్పగలుగుతారా అని ఎస్సి అడుగుతున్నారు. పాపం లేనివాడుగా ఆయన ఉన్నప్పుడు మన పాపాన్ని ఆ యొక్క యెహోవా దేవుడు ఆయన మీద మోపాడు అనమాట. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇది ఒక సన్నివేశం. అటు తర్వాత మనము నిర్గమ సంఖ్యాకాండంలో మనం చూస్తే అక్కడ ఒక మాట చెప్పబడింది, 21:4-9. అక్కడ కూడా క్రూసిఫిక్షన్ గురించి తేట తెలిగా దేవుడు బయలుపరిచాడు. వారు ఏదేమో దేశమును చుట్టి పోవలనని షోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంలో సాగినప్పుడు మార్గంలో ఆయాసం చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. చూడండి, వాళ్ళు అరణ్యంలో నడుస్తున్నారు, వాళ్ళకి ఎంతో ఆయాసంగా ఉంటది. అప్పుడు వాళ్ళు మోషేకు విరుద్ధంగా సనిగిరి. కాబట్టి ప్రజలు మోషేకు విరుద్ధముగాను దేవునికి ప్రజలు మాట్లాడి, ఈ అరణ్యంలో సచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేదు, సవిసారం లేని ఈ యొక్క ఈ ఈ యొక్క మార్గంలో ఈ యొక్క అన్నపానం మాకు అసహ్యంగా అవుచున్నది అని దేవునికి విరుద్ధంగా వాళ్ళు సనిగిరి అనమాట. అందుకు యెహోవా ప్రజల్లోని తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలు కరువక వాళ్ళందరూ కూడా ఇజ్రాయేల్లో అనేక మంది చనిపోయినారు అనమాట. ఎందుకంటే వాళ్ళు దేవునికి విరుద్ధంగా సనిగిరి, మోషేకు విరుద్ధంగా కూడా సనిగిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకుమని మోషేను అడుగుతున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత కష్టపెట్టినా కూడా మోషే వాళ్ళకు ఒక ఇంటర్సెసర్గా ఉన్నాడు అనమాట. మన కుటుంబంలో కూడా ఎన్నో కార్యాలు జరిగినప్పుడు ఈ దేవుడు నిన్ను ఎదురు చూస్తున్నాడు. యూ షుడ్ ఇంటర్సీడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. అందరూ కూడా ఒకవేళ రక్షింపబడలేదేమో, అయితే దేవుడు నిన్ను ఎదురు చూస్తున్నాడు. నీ సమయాన్ని నాకి, నువ్వు నా సన్నిధానంలో నిలబడు, నా వాక్యబోధ చేయి, నీ నశించే నీ ప్రజల కోసం ప్రార్థన చేయి, నా పాదం పట్టుకోమని దేవుడు అడుగుచున్నాడు. ఎందుకంటే ఒక మోషేనే ఎన్నుకున్నాడు దేవుడు, అలాగా మన కుటుంబంలో దేవుడు మనల్ని కూడా ఎన్నుకొని ఉంటున్నాడు. అయితే మోషే విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే అటు తర్వాత మనం ఏం చూస్తామంటే మనం చూస్తాము, మోషే అక్కడ విజ్ఞాపన చేసిన తర్వాత ఆ యొక్క విజ్ఞాపనను దేవుడు అంగీకరించినాడు అనమాట. అంగీకరించి ఆయనకు వెంటనే విడుదల ఇస్తున్నాడు. మనం ఆ యొక్క సన్నివేశాన్ని కూడా మనం చూస్తాము. ఏమంటున్నాడంటే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు చలవిచ్చెను. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఆ స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు దీనిని తినిన ప్రతివాడు ఆ యొక్క ఇత్తడి సర్పమును నిదానించి చూచి నందువలన బ్రతికెను. అంటే దేవుడే క్లియర్గా చెప్తున్నాడు అనమాట, ఈ యొక్క ఇత్తడి సర్పమును ఎత్తవలసింది అని మనకు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సనిగిరి, అయితే తాపకరమైన సర్పములు వాళ్ళని కరిసింది, వాళ్ళు చనిపోయినారు. అయితే అనేక మంది చచ్చిపోతుండగా వీళ్ళు మొర్ర పెడుతున్నారు. ఏం చేయాలంటే, ఎవరైతే కరవబడిందో వెంటనే వాళ్ళు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూచినప్పుడు, ఆ ఇత్తడి సర్పం దేనికి గుర్తంటే ఆ యొక్క కర్స్, అంటే ఏదైనా తోటంలో ఆ శాపము ఆ యొక్క సర్పం ద్వారానే వచ్చింది. తినని పండును వాళ్ళు తిన్నారు గనుక ఆ యొక్క శాపం సర్పం ద్వారా వచ్చింది గనుక ఆ శాపం అంతా కూడా ఆ యొక్క కర్స్ను దేవుడు ఆ యొక్క పాపం ద్వారా చూపిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు దాన్ని తేరి చూచినప్పుడు దేవుడు వాళ్ళకు విమోచన ఇస్తున్నాడు. అయితే నూతన గ్రంథంలో వచ్చినప్పుడు యోహాను సువార్త 3:14-15 అరణ్యంలో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగనే విశ్వసించి ప్రతి వాడును నశింపక
ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, మనుష్య కుమారుడు అలాగనే ఎత్తపడవలను. అరణ్యంలో ఎలాగ ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని ఆ స్తంభం మీద ఎత్తారో, ఈ యొక్క కర్ర మీద యేసు స్వామి కూడా ఒక సర్పం లాగా ఎత్తపడాల. అంటే మన యొక్క అందరి శాపము, అందరి యొక్క పాపము, అందరి యొక్క వ్యాగులం సమస్తము మోసుకున్న వాడై ఆయన ఎత్తబడాలా. అప్పుడు ఎవరైతే ఆయన వైపు తేరి చూస్తారో వాళ్ళు రక్షణ పొందుదరని దేవుడే స్వయంగా ఈ మాటను కూడా మనకు మాట్లాడినట్లు మనం చూస్తాం. ఇలాగా మనం చెప్పుకొని పోతే అనేక కార్యాలను దేవుడు వాళ్ళ మధ్యలో మాట్లాడి ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం ఇంకను చూస్తే ఈ దినాలలో అనేక మంది కూడా ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ప్రేయబిడ్డ ఆ దినములలో లెప్రసి వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఆయన శుద్ధి అయినాడా అని చెప్పుటకు గాను 2 పావురాలను తీసుకొని వెళ్ళి ఆయన యాజకుడు కనబడవలసినది అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు కనబడినప్పుడు పారు నీళ్లతో ఒక కుండ తీసుకొని ఆ నీళ్లలో ఒక పక్షిను చంపి ఆ రక్తంలో బ్రతికి ఉన్న పక్షిని ముంచి, అంతేకాకుండా ఒక ఇస్సోపును ఒక నూలు ఎర్ర నూలుని మరి ఒక దేవదారు కర్రను ఆ యొక్క మట్టిలో ముంచి, ఆ మట్టి కుండలో ముంచి ఆ యొక్క కుష్ఠరోగి మీద చల్లినప్పుడు 7 మార్లు ఆయన శుద్ధుడైనాడని యాజకుడు తీర్పు తీరుస్తాడు. ఇది కూడా యేసు స్వామి యొక్క శిలువ మరణానికి పునరుత్థానికి ఒక మాదిరిగా పాత నిబంధనలో రాయబడి ఉంటున్నది. చూడండి, అక్కడ మనం దేవదారు కర్రను చూస్తాము, సిలువను, ఆ ఎర్రని ఇసోపును చూస్తాము. మరి అలాగనే ఆ దారము, రాహాబు వేసిన దారం రక్షణకు సూక్షణగా ఉంటున్నది. అయితే మట్టి పాండంలో అంటే యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి మట్టి పాత్రంగా ఆయన వచ్చాడు, మనుషుడుగా వచ్చాడు. మట్టి పాత్రంలో శ్రమలు పొంది ఆయన చనిపోయినాడు. అయితే జీవించిన ఆ పక్షి ఆయన యొక్క పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంటున్నది అని మనము చూస్తామన్నమాట. అంతేకాకుండా మనం ఈ దినము ఈ యొక్క శిలువ ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకు మాదిరిగా ఉంటున్నది. చూడండి, ఆ దినాల్లో మనం చూసినప్పుడు రోమా ప్రభుత్వంలో అందరు కూడా భయంకరంగా ఎన్నో విధమైన పనిష్మెంట్స్ వాళ్ళకు ఉన్నిందనమాట. ఆ పనిష్మెంట్ మనం చూసినప్పుడు కొంతమందికి అయితే సింహాల బోనులు వేశారు ఆ రోమా ప్రభుత్వం. అప్పుడు సింహాలు పాపం చేసిన వాళ్ళని చీల్చి చెండాడిపోతుంది అనమాట. కుటుంబంగా అందరూ చూస్తుండగా పెద్ద గ్యాలరీలో వాళ్ళని సింహాలు కేస్తారు, అవి పాకలాడి వారిని తింటాయి. మరి ఇంకొక విధమైన శ్రమ, అది తలచ్ఛేదం చేస్తారనమాట. యోహాను స్నానం యొక్క తల ఆ రీతిగానే తీసివేయబడింది. అది ఒక విధమైన ఒక పనిష్మెంట్. మరి ఇదైతే మనం చూసినప్పుడు క్రూసిఫిక్షన్ అయితే అది అందరికీ ఈ యొక్క పబ్లిక్ గా ఆ యొక్క అవమానం జరుగుతుంది. ఎవరైతే సిలువలో వేయబడారో, సిలువకు వెళ్తున్నారో అటువంటి వారిని బహాటంగా రోడ్లలో వాళ్ళు 39 కొరడా దెబ్బలతో కొడతారనమాట. ఆ కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు కూడా ఆ యొక్క జాటి, ఆ యొక్క కర్రలు, కొరడాలు, ఆ యొక్క ఎముకలు, ఆ యొక్క లెదర్ బీట్స్ ఉంటాయి. అవి అయితే వీపుకు తగిలినప్పుడల్లా అవి ఎంతో కండలు పీక్కొని వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మన దేవుని యేసయ్య యొక్క ఆ వీపు దున్నపడిన నేలగా మారిపోయింది చూస్తాం. అయితే అటువంటి భయంకరమైన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అనేక మంది డీహైడ్రేషన్తో, బ్లడ్ లాస్తోనూ, షాక్తోనూ చనిపోతారు. కొంతమంది మాత్రమే బ్రతుకుతారు. అలాంటి శ్రమలను దాటిన తర్వాత ముళ్ళ కిరీటం పెట్టబడుతుంది. అనేక అవమాన మాటలు చెప్తారన్నమాట. అయితే బాగాటంగా వాళ్ళని సిలువ వేస్తారు. సిలువ వేసినప్పుడు వాళ్ళ యొక్క చర్మము కాకులకు, గద్దలకు అవి ఆహారం అవుతుంది అనమాట. అటువంటి మరణాన్ని యేసయ్య నీకోసరం నా కోసరము కోరుకున్నాడు. ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చుటకు వచ్చినాను కానీ కొట్టివేయటకు రాలేదన్నాడు. ఎందుకంటే వాక్యం సూటిగా సెలవిస్తుంది. దిద్దోపదేశ కాండం 21లో మనం చూస్తే 22, 23 మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేసిన ఎడల అతన్ని చంపి మ్రాను మీద తీసిన ఎడల అతని శవము రాత్రి వేళలో మ్రాను మీద నిలవకూడదు. వేలాడువాడు, తీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తు గనుక నీ దేవుడైన యెహోవా స్వాచ్ఛముగా నీకు ఇచ్చిచున్న దేశములో నీవు అపవిత్రము పరచకుండునట్లు వానిని పాతి పెట్టవలను, ఆ దినమున వాన్ని పాతి పెట్టవలను ఉంది అనమాట. వాక్యం ఎంత కరెక్ట్ గా చెప్పబడింది చూడండి. మరణ శిక్షకు ఒకడు పాత్రుడు అంటే ఆయనని మ్రాను మీద వేలాడాలని ద్వితీయోపదేశ కాండం సెలవిస్తుంది. అలా వేలాడించినప్పుడు ఎలా ఉంటదంట, అతని శవము రాత్రి వేళల్లో మ్రాను మీద ఉండకూడదు అని సెలవిస్తున్నాడు. ఉండకూడదు, నిలవకూడదు.
అయితే ఆ రాత్రిలోనే యేసయ్య కూడా తీసివేయబడి పాతి పెట్టబడినాడు. చూడండి, ఈ వాక్యాన్ని కూడా మనము గలతీ పత్రికలో చాలా చక్కగా చెప్పబడి ఉంది. ఏమని చెప్పబడిందంటే గలతీ పత్రికలో యేసయ్య ఇందు గూర్చి మ్రాను మీద వ్రలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నదని గలేషి 3:14లో చక్కగా మనకు రాయబడింది అనమాట. కాబట్టి యేసయ్య నీ కోసరం నా కోసరం ఆ యొక్క మ్రాను మీద వ్రేలాడినట్లు మనము చూస్తాం. అయితే మనం ఇంకా కొన్ని మాటలు చూస్తే సిలువను గురించిన వాక్యాల్ని మనము చక్కగా చూడగలుగుతాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే సిలువను గురించిన వార్త నశించి వారికి వెర్రితనం, అయితే రక్షింపబడిన మనకు దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది అంటున్నాడు. అది 1 కొరింథీ 1 అధ్యాయం 18. ఎందుకంటే అనేక మంది మన సిలువను మన యొక్క మెడలో వేసుకుంటున్నాం. కొంతమంది పాదర్లు పెద్ద పెద్ద సిలువలు వేసుకుంటున్నారు. అయితే ఈ చిన్న జనులు ఏమనుకుంటున్నారంటే సిలువ ఒక విక్టరీ అనేది తెలియకుండా అది ఒక అవమాన చిహ్నంగా వాళ్ళు పాటిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దేవుడును సిలువ వేస్తున్నారు కదా, వీళ్ళు మెడలో అవి వేసుకుంటున్నారే అంటున్నారు. అయితే దాని యొక్క శక్తి వాళ్ళు గుర్తెరగడం లేదు. ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తారో వాళ్ళు రక్షింపబడతారు. ఎందుకంటే బలి లేకుండా, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేనే లేదు. కాబట్టి నీ కోసరం నా కోసరం బలి పశువుగా అక్కడ సిలువలో యేసయ్య బలి అయినాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేయాలి. మరి 1 పేతురు 2:24లో కూడా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మ్రాన్ అంటే సిలువ మీద ఆయన మన పాపములను మోసుకున్నాడు. మరి ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే కొలొస్సీ 2వ పత్రిక 14:15 ఈ రీతిగా, మరియు అపరాధము వలను శరీరమందు సున్నది పొందని ఉండుట వలను మీరు మృదులై ఉండగా దేవుడు రాతపూర్వకంగా ఆజ్ఞల వలన మన మీద ఉన్న రుణమును విరోధముగా నుండే పత్రమును మేకుకు ఆయన సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అది తగలకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాం. ఆయన ప్రధానులను శాస్త్రులను మరి నిరాయుధంగా చేసి సిలువకు అప్పగించి వారిని పట్టి తెచ్చి మహాటముగా వేడుకగా కనపరచను. చూడండి, మన మీద రాయబడిన రాతను సిలువకు ఆయన వేసేసినాడు, తుడిచి వేసి మేకులకు కొట్టినాడు అనమాట. కాబట్టి ఈ దినం మనం విజయవంతంగా ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మన పాపాలు క్షమింపబడినాయి. నీ మీద రాయబడిన అపరాధం ధర్మశాస్త్రంను నెరవేర్చలేదు కాబట్టి నీ మీద రాయబడిన అపరాధం అన్ని కూడా ఆయన చేతులతో ఆయనకు బ్రేలుతో ఆయన తుడిచివేసినాడు అనమాట. తుడిచివేసి మనకు అటువలే, చూడండి, అటువలేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు. ఎప్పుడు జీవింపజేశాడు? నిత్యత్వంకు మనము జీవిస్తాం. ఎక్కడైతే పండు తిని మనము ఆ యొక్క మరణాన్ని కోరుకుంటామో ఈ యొక్క చెట్టు దగ్గరికి, సిలువ చెట్టు దగ్గర వచ్చినప్పుడు యేసయ్య నిత్య జీవం ఇస్తున్నాడు. ఆయన చేయి చాపి ఈయన తిను అంటున్నాడు. కాబట్టి ఆయన రక్తంలో మనము కడగబడాలి. చూడండి, మరి దావీదు కూడా ఈ యొక్క సిలువ గురించి తన యొక్క కీర్తనలో రాసి ఉన్నాడు అనమాట. 22 ఎంతో సంవత్సరంకు ముందు ఆయన పడబోయే ఒక శ్రమలను రాయనాడు. చూడండి, నా బలము ఎండిపోయినాయి, చిల్ల పెంకుల వలనే ఆయనను నా నాలుక నా యొక్క అంకును అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేద భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు, వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను కలను, వారు నిదానించి నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగి కొరకు చీటి వేయుచున్నారు. చూడండి, లాంగ్ బ్యాక్ బిఫోర్ క్రూసిఫిక్షన్ ఈ మాటలు దావీదు ఎలాగ రాస్తాడు? ఇట్స్ ఎ ప్రాఫెసీ. ఎవ్రీబడి స్పోక్ విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి ఏది జరగబోతుందో, ఆయన వస్త్రమును చీటు వేస్తారని ఎంతో కాలం ముందు ఆ యొక్క దావీదు రాశాడు. అది నెరవేరింది సాక్షాత్తు గొల్గొథా కొండ మీద. యెహోవా ఆయన ఏమేం జరుగుతుందో సమస్తం ఆయన రాసి పెట్టేశాడు అనమాట. కాబట్టి కుక్కలు నన్ను చుట్టుకునేది, వాళ్ళు నా ప్రాణం కొరకు కనిపెట్టి ఉన్నారు, వాళ్ళు నన్ను భయంకరంగా చూస్తున్నారు, నా చేతులు కాళ్ళను వాళ్ళు పొడిచి ఉన్నారు, నా యొక్క బట్టల కోసం వాళ్ళు చీటి వేస్తున్నారు, అన్నీ ప్రవచించాడు దావీదు. అలాగనే 700 సంవత్సరంకు ముందు యెషయా ప్రవచించినాడు. 53 నుంచి మనం 53లో ఎప్పుడు చూస్తే 4 నుంచి, నిక్షయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సగించెను,
ఆయనను ముద్రపడిన వాడుగా, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనమందరం ఆయనను ఎంచితిమి. చూడండి, మనమేమనుకున్నాం, ఆయన ఏదో పాపం చేసినట్లు యెహోవా దేవుడు ఆయనను మొత్తినాడని మనం అనుకుంటాం. ఆయన ఏ పాపం ఎరుగని దేవుడు అనమాట. మన కోసరం పాపం లేని ఆయనను యెహోవా దేవుడు పాపంగా చేశాడు అనమాట. నాలో ఏమైనా పాపం ఉందా అని యేసయ్య అడుగుచున్నాడు. ఆయన జీవించినప్పుడు ఎవ్వరు కూడా ఆయనలో వ్రేలు పెట్టి పాపం చూపించలేదు. అయితే యెహోవా దేవునికి ఆయనను ముత్తేది ఇష్టమైంది. ఎందుకంటే నిన్ను తప్పించాలంటే తన కుమారుని ఆయన చేయి విడవలసి వచ్చిందనమాట. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడను, మన సమాధార్థమైన శిక్ష ఆయన మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, రోమా సామ్రాజ్యంలో ఆ యొక్క కొరడా దెబ్బలంటే వణికిపోతారు. ఆ డిహైడ్రేషన్లో, ఆ బ్లడ్ లాస్లో మనుషులు చచ్చిపోతారు. అలాంటి దెబ్బలు నీకోసరం, నా కోసరము. ఒకవేళ ఈ దినం ఎయిడ్స్ వ్యాధి ద్వారా, క్యాన్సర్ ద్వారా, టీబీ ద్వారా, ఎన్నో రకరకాల రోగాలతో నువ్వు కుంగుతున్నావా, ఆ యొక్క దెబ్బలను ఒకసారి మనం ధ్యానం చేసినప్పుడు మన అన్ని శరీర రోగాలు, మన యొక్క మానసిక రోగాలు, మన కుటుంబాల విషయం ఏదైనా కూడా, ఏ సమస్య అయినా కూడా తీరిపోతుంది. ఎందుకంటే యేసయ్య పొందలేనిది అనే యొక్క కష్టమని ఏమీ లేదు. సమస్తము ఆఖరి బొట్టు వరకు తన యొక్క రక్తాన్ని కార్చినాడు. మనమందరూ గొర్రె పిల్లల వల్లే త్రోవ తప్పి పోతిమి. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు కలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాను అనమాట. మనం ఎంతో దారి తప్పి తిరుగుచుండగా ఆ పాపాలన్నీ కూడా యేసయ్య మీద మోపాడు. ఒక గొర్రెపిల్ల, వదకు తీయబడిన గొర్రెపిల్లని తర్వాత చెప్తున్నాడు. అతడు నీతి ఆయనకి ఏమాత్రం నీతి కలగలేదు, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల వలన ఆయన బొచ్చు కత్తరించి వాని ఎదుట మౌనంగా ఎలాగ గొర్రెపిల్ల ఉండునో ఆ రీతిగా నోరు తెరవక ఆయన నిలబడినాడని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ ఒకసారి చూస్తే అక్కడ ఏదేనులో మొట్టమొదటిగా సిలువ గురించి చెప్తున్నాడు. అయితే అటు తర్వాత అబ్రహాము ద్వారాను, నోవ ద్వారాను ఆ ఓడను సిద్ధపరిచి రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. మరి మోషే ద్వారా ఆ దారంలో అంతా కూడా, మా దారపులో ఆ యొక్క తాళమందరం అంతా కూడా ఎర్రని రక్తాన్ని పూసి ఈ బలిపశు విషయమై దేవుడు హెచ్చరిస్తున్నాడు. సర్పమును అరణ్యంలో ఎత్తడం ద్వారా యేసయ్య యొక్క శిలువ మరణాన్ని మనకు చూపెడుతున్నాడు. అలాగనే ఒక లెప్రసీ వాళ్ళు బాగుపడాలంటే 2 పక్షులను చూపించి యేసు యొక్క మరణ పునరుత్థాన్ని మనకు తెలిపారు. ఈ దినము మనకు కూడా దేవుడు ఈ మాటలను వినిపిస్తున్నారు. అయితే నేను నిజంగా నీ కొరకే చనిపోవుటకు వచ్చినానని చెప్పినప్పటికీ ఆ కాలంలో ఉన్న యూదులు ఎవరు కూడా ఆయనని అంగీకరించలేదు. ఈయన ఏది చనిపోయి 3 దినంలో లేస్తున్నాడు అంటున్నాడు, నేను దేవుని కుమారుని అంటున్నాడని అపహసించినారు. అయితే ఈ దినం వాక్యం వినిచుంటున్న ప్రియ బిడ్డ, దేవుని యొక్క సిలువ, ఆ యొక్క విజయము, దాన్ని మనం అనుభవించాలంటే ఆ యొక్క ధ్యానం మనము చేయాలన్నమాట. ఎందుకంటే నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. సిలువ మార్గమే మనకు కడపటికి దారిలో తీసుకొని పోతుంది, ఆ పరలోక రాజ్యానికి మనల్ని నడిపిస్తుంది. అందుకే శ్రమలు లేనిది క్రైస్తవ జీవితం లేదనమాట. అందుకే చెప్తున్నారు, ఎర్ర సముద్రం దాటనిది కనాను లేదు, అయితే సిలువ లేనిది విలువ లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ సిలువను మనం అందరూ కూడా ఆయనను వెంబడిస్తూ, నీకప్పచెప్పిన సిలువను ఎత్తుకొని ఆఖరి వరకు ఆయన మనం వెంబడించేదానికి మనం సిద్ధమై ఉండాలా. ఈ కొద్ది మాటలను ఈ యొక్క శ్రమ దినాల్లో దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. అనే ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య, మాకు తెలుపనిది ఈ లోకంలో మీరు ఏది కూడా చేయలేదు ప్రభా. ఆదిలోనే నీ గ్రంథంలో ప్రభా మాదిరిగా ఎన్నో బలిలను ప్రభా మీరు చూపెట్టావు అయ్యా. మా కొరకే ఒక సబ్స్టిట్యూట్గా నాయన ఇస్సాకుకు బదులు ఒక గొర్రెపిల్లను చూపించినట్లు అయ్యా, మా స్థానంలో యేసయ్యను పెట్టి ప్రభా అయ్యా వధించారు ప్రభా. తండ్రి నాయన, నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా. అయ్యా, ఆయన చేయి చాపి, తండ్రి నువ్వేళ నన్ను విడిచితివి నా సిలువలో కేక వేసినప్పుడు ఆయన చేయిను మీరు విడిచి మా చేయిను మీరు పట్టుకున్నారు ప్రభా. ఇంత గొప్ప కార్యం ప్రభా, రక్షణ కార్యం మా మధ్యలో మీరు చేసి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన ఎడల రాబో ఉగ్రతకు ఎలాగ మేము
కలుగుతాం ప్రభా. యేసయ్యా, ఈ వాక్యం విన్న తర్వాత కూడా విలువైన నీ రక్తంను చేతులు తీసుకొని మా యొక్క శరీరం, మా హృదయం అంతటి మీద ప్రభా మేము పూసుకొని నీకు సాక్షిగా నిలబడుటకు సహాయం చేయండి. సిలువనే విజయం ప్రభా. ఇదిగో మొదటి కొరింథీలో సిలువను గూర్చిన వార్త నశించి వారికి వెర్రితనం అన్నావు. రక్షింపబడిన నీకైతే అది దేవుని యొక్క శక్తి అన్నావు ప్రభా. ఆ శక్తిని బిడ్డలు అనుభవిస్తూ ఈ శ్రమ దినాల్లో ప్రభా ధ్యానం చేసినప్పుడు అనేక గూఢమైన నీ సంఘటనలను తెలుసుకొని ప్రభా ఆ యొక్క రక్తం యొక్క విలువను ప్రభా మా జీవితంలో మేము నాయన అనుభవించుటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.